నా పేరు కుమారస్వామిరెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తుంటే హిట్లర్ను చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. భావితరాలకు హిట్లర్ కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కానీ ఏవీ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే ఘోరంగా, హిట్లర్ కంటే ఘోరంగా, బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణంగా హింసిస్తున్నాడు. డిక్టేటర్షిప్ అంటే ఏంటో చంద్రబాబు నాయుడు పాలన చూస్తేనే అర్థమవుతుంది. రవికిరణ్ ఇంటూరి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు చేసే దురాగతాలన్నింటినీ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే, అది కూడా తెల్లవారుజామున 2:30, 3:30 ప్రాంతంలో. ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యానికి ఇది కళంకం. ఇంత దారుణమైన పరిపాలన ఇస్తూ నేను అభివృద్ధి చేసిన అంటారు. అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? పచ్చ ఛానళ్ళన్నింటినీ పోగేసుకొని బాజాబాజంత్రీలు కొట్టించుకుంటూ ఇదే అభివృద్ధి, ఇదే న్యూస్ అనేలాగానే చేస్తున్నారు. ఎవరైనా ఇది తప్పు అని ఎత్తి చూపిస్తే వాళ్ళని అరెస్టులు చేయించడం. ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఆయనకు మళ్ళీ 30 ఏళ్ళ అనుభవం అని చెప్పుకుంటాడు. వాళ్ళ కొడుకును ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రవేశపెట్టి తీసుకునే దమ్ము కూడా లేదు. ఆయన తీసుకొచ్చిందేదే ఐటీ రంగం ఇచ్చాడు, పంచాయతీరాజ్ శాఖ ఇచ్చాడు, మరో శాఖ ఏదో ఇచ్చాడు. 3 శాఖలకు మళ్ళీ ఎమ్మెల్సీగా ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తేవడమే ఫేస్బుక్ పైన కొరడా జులిపించడం. గూగుల్ను కూడా క్లోజ్ చేసేదానికి సన్నాహాలంట. ఎంత జోక్గా ఉందంటే అంత జోక్గా ఉంది. చంద్రబాబు నాయుడు పాలన ఇంత దారుణంగా ఉంది. మేము రవికిరణ్ ఇంటూరి గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. రవికిరణ్ ఇంటూరి గారి పైన కేసు వేయడము, ప్రజాస్వామ్యం పైన కేసు వేయడం ఒకటేలాగా అనిపిస్తూ ఉంది. ఒక జగనన్న అభిమానికి ఎంతగా భయపడుతున్నారంటే మీకు వచ్చేసిన ఏందో అర్థమవుతుంది. రాబోయే కాలం జగనన్నదే అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఒక జగనన్న అభిమాని దాటికే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇంకా జగనన్న ఏం తట్టుకుంటారు 2019లో? జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రవికిరణ్, ఐ సపోర్ట్ రవికిరణ్.